ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ దేశం స్థావరంగా పాకిస్తాన్ దేశం ఫండింగ్ చేయబడితే భారతదేశంలోకి వచ్చి భారతీయుల్ని చంపిన పాక్ ప్రేరేపిత పాక్ చక్కగా ఫండింగ్ చేస్తున్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న క్యాంప్స్ని దాదాపు 9 ప్లేసెస్లో అట్ ఏ టైం అటాక్ చేసి ఇండియన్ ఆర్మీ ఆల్మోస్ట్ అక్కడ ఉండే టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నిటినీ కూడా కొలాప్స్ చేసింది యాజ్ పర్ ద అప్డేట్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ. సో వీ థ్యాంక్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా, ఈ భారతదేశపు ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ఎయిర్ ఫోర్స్ అండ్ ఈ ఆపరేషన్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, ప్రతి ఒక్క జవాన్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రశ్న తరపు నుంచి ఈ భారతదేశపు కీర్తిని, ప్రతిష్టని కాపాడుతున్నందుకు ఈ భారతదేశపు ఆర్మీకి ప్రశ్న తరపు నుంచి మరొక్కసారి ధన్యవాదాలు. వీఆర్ సో హ్యాపీ. ఆ ఉగ్రవాదుల్ని అలా అంతమొందించడం అనేది దాదాపు 90 నుంచి 100 మంది దాకా చచ్చిపోయారంట. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ అండ్ విక్టరీ ఫర్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇకపోతే కొన్ని డిబేట్స్లో కొంతమంది ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉండవా, మనుషుల్ని ఎలా చంపుతారు అని చెప్పని కొన్ని మేము చూడటం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కామెంట్స్లో కూడా చూడటం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి, వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఉగ్రవాదుల్లో కొంతమంది కసబ్ ఎగ్జాంపుల్ చూపించి కసబ్కి మనం భిక్ష పెట్టాలని, అంటే క్షమాభిక్ష పెట్టాలని చెప్పని అతను పెట్టిన పిటిషన్ని మనం కూడా కన్సిడర్ చేశాం కదా అప్పట్లో. అంటే అట్లీస్ట్ చూడటానికి ఆ క్షమాభిక్ష పిటిషన్ని చూసి ఇది కరెక్టా కాదా, దీని మీద డెసిషన్ తీసుకోవాలా వద్దా అని చెప్పని దాన్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఆ ప్లీని అయితే, ఆ అప్పీల్ని అయితే అట్లీస్ట్ కోర్టు ముందుకైతే, గవర్నర్ ముందుకైతే పెట్టారు కదా అనేది వాదన కొంతమందిది. మరి కసబ్ని ఎందుకు అట్లా చేశారు ఇప్పుడు అని అంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యూ షుడ్ అండర్స్టాండ్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ కసబ్, ఆ టెర్రరిస్ట్ హూ ఈజ్ క్యాప్చర్డ్, పట్టుబడ్డ ఒక ఉగ్రవాదికిను బోర్డర్కి అటువైపు ఉన్న ఒక ఉగ్రవాదికి చాలా తేడా ఉంటుంది. పాకిస్తాన్ లాంటి రోగ్ స్టేట్, పాకిస్తాన్ని రోగ్ స్టేట్ అంటారు. అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ని రోగ్ స్టేట్ అంటుంది. రోగ్ స్టేట్ అని ఎందుకు అంటుందంటే, పాకిస్తాన్లో చాలామంది ఉగ్రవాదులు హైడౌట్ ప్లేసెస్ కింద పాకిస్తాన్ పనికొస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎస్పెషల్లీ ఒసామా బిన్ లాదెన్ టైంలో కూడా ఆర్మీ ఎప్పుడైతే, యుఎస్ ఆర్మీ ఎప్పుడైతే అతన్ని చంపేసిందో అప్పుడు కూడా అతను చక్కగా అబోటాబాద్, ఐ థింక్ ఇస్లామాబాద్కి వెరీ నియర్, అంటే ఆర్మీ బేస్ క్యాంప్కి, ఆర్మీ బేస్కి, క్యాపిటల్కి, పాకిస్తాన్ క్యాపిటల్కి చాలా దగ్గరగా, అంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఒసామా బిన్ లాదెన్ ఉన్నాడు. ఇంత పెద్ద సర్వేలెన్స్ వ్యవస్థ ఉన్న ఒక పాకిస్తాన్ లాంటి ఒక కంట్రీ, ఒసామా బిన్ లాదెన్ అంటే అంతర్జాతీయంగా ప్రతి దేశం వెతుకుతున్న ఒక ఉగ్రవాది, ఒక పెద్ద ఉగ్రవాది, అతన్ని ఆ దేశంలో పెట్టుకుంది అంటేనే పాకిస్తాన్ రోగ్ నేషన్ అని ఎందుకంటారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇప్పుడు ఇట్లా చాలామంది ఉగ్రవాదులు మన దేశం నుంచి వెళ్ళిన దావూద్ ఇబ్రహీం కావచ్చు, వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ హెవెన్. ఓకే, కమింగ్ టు ద పాయింట్, అలాంటి రోగ్ నేషన్ సపోర్ట్ చేస్తూ అటువైపు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉంటున్న ఆ ఉగ్రవాదికి, పట్టుబడ్డ కసబ్ లాంటి ఉగ్రవాదికి చాలా తేడా ఉంటుంది. కసబ్ అనేవాడు పట్టుకున్నాక వాడికి చాలా సైకలాజికల్ టెస్టులు జరుగుతూ ఉంటాయి. నార్కోలు చేస్తారు, సైకలాజికల్ టెస్టులు చేసి వాడు నిజంగానే పరివర్తన చెందాడా, వాడు చేంజ్ అయ్యాడా, రియలైజ్ అయ్యాడా, నిజంగా మనుషుల్ని చంపడం తప్పిది, ఐ వాజ్ బీన్ బ్రెయిన్ వాష్డ్, అంటే హీ వాజ్ అ టీనేజర్. అలాంటి ఒక ఉగ్రవాది నిజంగా మారుతున్నాడా పిల్లాడు, వాడిని బ్రెయిన్ వాష్ చేశారు కాబట్టి వీడికి మార్చే అవకాశం ఉందా అని అంత గొప్ప పరిస్థితి మన భారతదేశంలో ఉంటుంది. కాబట్టి వి ట్రై టు కన్సిడర్ హిస్ పిటిషన్. కానీ దొరికిపోయిన ఉగ్రవాదికి, అటువైపు ఉన్న ఉగ్రవాదికి చాలా తేడా ఉంటుంది. వాడు హీఈస్ అ డేంజర్ టు ద సొసైటీ. అంటే ఏ మానవ హక్కుల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, అసలు ఆ ఏ మనుషుల యొక్క మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామో ఆ మనుషుల యొక్క అస్తిత్వానికే ప్రమాదం వాళ్ళు. అలాంటి వాళ్ళని సింపుల్గా ఏరిపడేయాలంతే.
దెర్ ఇస్ నో పాయింట్ ఇన్, అంటే వాళ్ళు మనకి ఆ ఆప్షన్ తప్ప ఇంకేమి ఇట్లా, దే ఆర్ లీవింగ్ అస్ నో చాయిస్, వాళ్ళని అలా చంపటమే, అలాంటి ఉగ్రవాదులను అలా చంపటమే కరెక్ట్. దిస్ ఇస్ అవర్ ఒపీనియన్ అగైన్. అండ్ ఇంకో లాస్ట్ పాయింట్, ఇప్పుడు కొంతమంది నాయకులు వచ్చి నరేంద్ర మోదీ అద్భుతంగా చేస్తున్నాడు, చూసారా నరేంద్ర మోదీ ఎలా చేస్తున్నాడో, ఎవరైనా సోషల్ మీడియాలో వారికి అగెనిస్ట్గా మాట్లాడితే, వారికి అగెనిస్ట్గా ఎవరు మాట్లాడతారు? నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన పాకిస్తాన్కి సంబంధించి కావచ్చు, వారికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ మేము ఏకీభవిస్తాం. కానీ ఆయన ఒక మాట అంటారు, ఏమంటారంటే నరేంద్ర మోదీ గారు అణిచివేస్తారు అది ఇది అని చెప్పానని, దీన్ని కూడా నరేంద్ర మోదీకి ఆపాదిద్దాం అనే ఒక ఫక్తు రాజకీయ, ఫక్తు కూడా కాదు, ఒక అవకాశవాద రాజకీయాలు, శవ రాజకీయాలు, దేశం యొక్క డిఫెన్స్ని కూడా రాజకీయాలకు వాడుకుందాం అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కనపడుతున్నాయి అని చాలామంది మిత్రులు చెప్తున్నారు. అయితే నేను అలా అన్నాను, అలా కాదురా, ఆయన అలా కాదు, పాపం ఆయనదో మాట్లాడదాం అనుకుంటాడు కానీ ఆయనకు తెలియదు ఆయన ఏం మాట్లాడతాడు అని చెప్పినా వాళ్ళు అన్నట్లు లేదు రాజకీయాలకు వాడదామని అంటే, అప్పుడు నేను ఆ మాట అన్నా, ఒకవేళ ఈ యొక్క విజయం, ఆర్మీ సాధించిన విజయాన్ని, ఈ దేశ డిఫెన్స్ సిస్టమ్ సాధించిన విజయాన్ని పాకిస్తాన్ మీద దాడి చేసి, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరెవరైతే ఆ క్యాంప్స్ ఉన్నాయో, ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో వాటిల్లో మీద దాడి చేసి దాదాపు 9 పాయింట్స్లో 100 మంది దాకా చనిపోవటానికి కారణమైన మన దేశ ఆర్మీ రక్షణ వ్యవస్థ విజయాన్ని బీజేపీ ఒకవేళ వాళ్ళ కోటాలో వేసుకుందాం అనుకుంటే, పవన్ కళ్యాణ్ ఆయన కోటాలో వేసుకుందాం అనుకుంటే, ముందు మీరు ఆ ఉగ్రవాదుల దాడికి మీరు బాధ్యత వహించాలి. క్రెడిట్ మాది, అక్కడ విజయం మాది అన్నప్పుడు, మొన్న వచ్చి దాడి చేసినప్పుడు మీ చేతగానితనం కూడా ఒప్పుకోండి. మేము చేతగాని వాళ్ళం, మా చేతగానితనం వల్లే వాళ్ళు లోపలికి వచ్చారని ఒప్పుకోండి. సో ఎక్కడెక్కడైతే డెబిట్లు వస్తాయో అక్కడ మాత్రం మనందరం మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మాట్లాడాలని. కరెక్ట్గా ఆర్మీ ఎప్పుడైతే విజయం సాధించిందో అది మాత్రం మన కోటాలో వేసేసుకుందాం అంటే కుదరదు రాజా, అదే చెప్దాం అనుకుంటున్నాం. ఫైనల్గా ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తాను, చూడండి. अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है. A niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage. చూశారు కదా, ఏ టెర్రరిస్టులు అయితే మన భారత భూభాగంలోకి వచ్చి హిందువుల్ని చంపుతూ నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి చంపారు అని మనం అంటున్నామో, ఏ రాజకీయ నాయకులైతే తమ పబ్బం గడుపుకోవటం కోసం, ఏ రాజకీయ నాయకులైతే, ఏ నా అభిమాన నాయకులైతే తమ పబ్బం గడుపుకోవటం కోసం శవ రాజకీయాలు చేస్తూ, మతోన్మాద రాజకీయాలు చేస్తూ, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి, ఎందుకు వర్గాలని చెప్పటం, మనం హిందూ అని ముస్లిం అని చెప్తే అయిపోద్దిగా అని అంటున్నారో, శవ రాజకీయాలు చేస్తున్నారో, అదే భారతదేశంలో, అదే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిన్న జరిగిన ఈ పాకిస్తాన్ మీద దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల్ని, ఈ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు ఏవైతే ఉన్నాయో, ఆ దాడులు ఎలా జరిగినాయి, ఏం చేశామని భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడిన ఒక మహిళ ముస్లిం, ఇండియన్ ముస్లిం. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఈ భారతదేశపు ఆర్మ్డ్ ఫోర్సెస్లో భారతదేశానికి రక్షణ కవచంగా పనిచేస్తున్న కొంతమందిలో ఉన్న భారతదేశపు ముస్లిం. ఇంకో వీడియోలో మనం చూసింది అదే భారతదేశపు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిన మరొక హిందూ, అగైన్ ఇండియన్ హిందూ. ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇది కదా ఇండియా, ఇది కదా భారతదేశం, ఇది కదా మనం కావాలనుకుంటున్న భారతదేశం అని చాలా మందికి అనిపిస్తుంది, కొంతమంది రాజకీయ లుచ్చాలకు తప్ప. అగైన్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ అ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, I along with my team, we are all very happy for Operation Sindoor, as it was successful in killing almost 100 militants and terrorists who are based in the country of Pakistan. Thank you so much to the Indian Army.